ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సమస్యలు ఏవైనా కూడా రాష్ట్రం ఏం ఆర్థికంగా ఏం పుష్కలంగా లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో. అయినా కూడా మీకు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. బస్సుల్లో మహిళా అక్క చెల్లెలు ఎక్కడ పోతే ఫ్రీనే కదా, టికెట్ ఇస్తాడారా? ఇంకా మేము మొగోళ్ళు పోతే టికెట్ ఇచ్చేయాలా? ఇంతే కదక్క. ఇది కాకుండా తల్లికి వందనం కార్యక్రమం ఉత్తమ మదనపల్లి కాన్స్టిట్యున్సీకే 52 కోట్లు ఇచ్చినాం. ఎంత? 52 కోట్లు. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇంత పారదర్శకంగా ఇంత బాధ్యతగా ఏ ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది? ఏమన్నా ఖజానాలో దిక్కులేని డబ్బులు ఇచ్చి పావులో మీకు పనిచేసి 3 రూపాయలు తినేస్తే తప్పు. ఇక్కడ 10 పైసలు లేదు, 90 పైసలు చేయాలా, వేసి మీకు అభివృద్ధి చేయాలి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక పక్క రోడ్లు వేస్తున్నాం, ఒక పక్క కాలువలు వేస్తున్నాం, ఒక పక్క కాలువలు ముందు ఇస్తాం. మీకు అర్థమైన సమస్యలు పరిష్కారం చేస్తున్నాం, పిల్లలకి డబ్బులు వేస్తున్నాం, మీ అందరికీ ఏమి బస్సుల్లో పోతే ఫ్రీ, ఇవన్నీ జరుగుతాయి. ఏమా ఇప్పుడు ఇంత మంచి ఎవరు చేస్తాండేది? గట్టిగా చెప్పాలా, ఎవరు చేస్తాండేది? రైట్. థ్యాంక్ యూ అమ్మా.